హాయ్ గైస్, అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, నెక్స్ట్ VSAQ అంటే 2 మార్క్స్ క్వశ్చన్. థర్డ్ వన్ చూడండి. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ tan x, ఫైండ్ dy/dx. చూడండి ఒకసారి క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ tan x అన్నాడు, ఫైండ్ dy/dx అంట. ఇప్పుడు y ఉంది, y అంటే ఇంత ఇచ్చాడు, అలాగైతే మనకు dy/dx అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సూపర్ ఉంది. చూడండి ప్రాబ్లము సాల్వ్ చేసేద్దాము. ఆన్సర్ అంటే ఏం లేదు, మీరు f(x) అనుకున్నట్టయితే ఇది f' అవుతుంది, అంతే, ఏం లేదు, అంత డెరివేటివ్. ఓకే, సో ఇక్కడ ఏం చేశారంటే y అనేది డిఫరెన్షియేషన్ అయితే చేశారు, d/dx. అది కూడా విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేషన్ చేసినారు అని అర్థం అనమాట ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ d/dx, ఇక్కడ కూడా d/dx అంటే డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనమాట. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సాల్వ్ చేయడం ఇంకా చూడండి. ఆన్సర్ గివెన్ ఇచ్చిండేది y ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ tan x. ఇప్పుడు మనకు డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ అనమాట చేస్తాం. ఓకే, ఇక్కడ చూస్తూ కూడా చేయొచ్చు మీరు. అన్నీ మీకు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్సే ఉన్నాయి లేండి, ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకే, సో మీరు ఇంకా హయ్యర్ స్టడీస్కి పోతే మీరు విత్ రెస్పెక్ట్ టు t, విత్ రెస్పెక్ట్ టు y, విత్ రెస్పెక్ట్ టు z అయితే వస్తుందన్నమాట. మీకు అన్నీ బేసిక్సే కాబట్టి మీకు విత్ రెస్పెక్ట్ టు x ఒక్కటే ఇచ్చాడనమాట. అర్థమైందే, మీరైతే కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. చూడండి, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్ అయితే చేస్తాం. అంటే మనకు d/dx అనేది బోత్ సైడ్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. దాన్ని ఇక్కడ మనకు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ బోత్ సైడ్స్ అంటున్నాం అనమాట. ఓకే, అప్పుడు మనకు dy/dx అవుతుంది ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ సీకెంట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ tan x అయితే అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇలా వచ్చిందనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇదంతా మనం ఇక్కడ ఎక్స్ లెక్క అనమాట. ఇదంతా ఎక్స్ లెక్క అంటే ఏంటి, మనకు d/dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ లెక్క అవుతుందన్నమాట. మీరు ఫార్ములే చూడొచ్చు అనమాట. డిఫరెన్షియేషన్ ఫార్ములేలో ఈ ఫార్ములా అయితే చూడొచ్చు మీరు. ఓకే, సో d/dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఏంటంటే సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x అనమాట. అర్థమైందే. సో అది, సో మీరు ఇన్నర్ డిఫరెన్షియేషన్ బాగా చేయడానికి రావాలన్నమాట. ఇన్నర్ డిఫరెన్షియేషన్. ఓకే, సో ఇన్నర్ డిఫరెన్షియేషన్ అనేది చాలా జాగ్రత్త. చాలా మంది ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేసేకి రాదు, నేను మీకు నేర్పిస్తాను. ఓకే, సో క్లారిటీగా నేర్చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకు ఇక్కడ ఇది ఉంది, సో ఇది అనేది ఇక్కడ అప్లై చేసేద్దాం. d/dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఉంది, సో ఈ ఫార్ములా అనేది అప్లై చేసేద్దాం. సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x అది. సో అంటే ఏంటి, మనకు dy/dx అలాగే ఉంటుంది ఇదంతా, దీని వాల్యూవే కాబట్టి ఇక్కడ వచ్చేది. చూడండి, dy/dx ఈజ్ ఈక్వల్ టు. ఓకే, సో మీరు ఇంప్లైస్ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఇంప్లైస్ పెట్టారు అంటే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇదని ఉందని అర్థం అనమాట. అర్థమైందా? సో మీరు ఇంప్లైస్ పెట్టాలి, చూడండి, ఈ విధంగా పెట్టాలి. ఇంప్లైస్ అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అని మీనింగ్ అనమాట. దీనికి ఇంప్లైస్ అనేది కంపల్సరీ వాడాలి. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు కూడా కొంతమంది ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పెడుతుంటారు, ఇలా పెట్టకూడదు అనమాట. ఇక్కడ ఇంప్లైస్ అనేది రావాలి, లెఫ్ట్ సైడ్లో కరెక్ట్గా నీట్గా రావాలన్నమాట. ఈ విధంగా కరెక్ట్గా, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా కరెక్ట్గా రావాలన్నమాట అన్ని స్టెప్స్. ఆ విధంగా ఇంప్లైస్ అని ఒకే స్ట్రైట్గా ఉండేటట్టుగా చూసుకోండి. అర్థమైంది. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్టు అప్లై చేసేద్దాము. ఇప్పుడు మనకు సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x అంటే ఏంటి, మనకు సీకెంట్ ఎక్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ tan x ఇంటూ నెక్స్ట్ tan x అంటే మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ tan x అనమాట. ఇది అదేవిధంగా ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్ ఏదైతే ఉందో దీనికి మనము ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుందండి. అంటే మనకు ఇక్కడ ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంటూ dy/dx ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ tan x ఇది. ఈ విధంగా మనకు దీన్ని ఇక్కడ మనకి ఇన్నర్ డిఫరెన్షియేషన్ అంటాం అనమాట. ఇక్కడ ఇచ్చిండే దానికి డిఫరెన్షియేషన్ చేస్తావు మామూలుగా. ప్రాబ్లం అయితే మనకు ఫార్ములా అయితే అప్లై చేసేస్తావు. ఇచ్చిండే దానికి ఇక్కడ ఏదైతే ఉందో దానికి మీరు ఫార్ములా అయితే అప్లై చేస్తారనమాట. అదేవిధంగా ఇక్కడ ఎక్స్ ఏదైతే ఉందో దానికి మనము ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది. మరొకసారి దీనికి ఇచ్చిండే దానికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్కి ఈ విధంగా డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీన్ని ఇక్కడ మనం ఇన్నర్ డిఫరెన్షియేషన్ అంటాం అనమాట. ఇక్కడ అప్లై చేస్తే మామూలు డిఫరెన్షియేషన్, మళ్ళీ లోపల అప్లై చేస్తాం కాబట్టి అదాన్ని మనము ఇన్నర్ డిఫరెన్షియేషన్ అంటామన్నమాట. ఈ విధంగా అప్లై చేయాలి. ఇక్కడ కూడా అప్లై చేసి ఉంటారు. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇప్పుడు యాక్చువల్ జనరల్గా ఇది ఉంది, దీనికి మనకి ఏంటంటే ఇది అనమాట. ఓకేనా, సో ఇది. సో యాక్చువల్ ఇక్కడ కూడా మనకు ఎక్స్కి ఇన్నర్ డిఫరెన్షియేషన్ అప్లై చేసి ఉంటారు అనమాట. అంటే dy/dx ఆఫ్ ఎక్స్ అనమాట. కాకపోతే dy/dx ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ 1 అనమాట. 1 ఇంటూ ఇది అంటే ఇదే వస్తుంది అనమాట. ఆ విధంగా అనమాట. ఆ విధంగా మనకు ఫార్ములా అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. అర్థమైంది. సో ఈ విధంగా
అర్థమైంది కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ స్టెప్ వెళ్దాము. ఇక్కడ మనకి ఎక్స్ ఉంది కాబట్టి ఈ విధంగా 1 అయితే అయిపోయింది అనమాట. ఇంకా వేరే వాల్యూ ఉన్నప్పుడు మనకు 1 అవుతుందని గ్యారంటీగా లేదు కదా, కాబట్టి ఫార్ములా అప్లై చేసిన తర్వాత మరి ఇన్నర్ డిఫరెన్షియేషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఇక్కడ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ మీకు ఎవరు చెప్పరు, అర్థమైందే. మీరు కావాల్సింటే ఎక్కడైనా చూసుకోవచ్చు మీరు, ఇది ఎవరు చెప్పరు మీకు, ఇదైతే అర్థమైంది. అది ఇప్పుడు ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా ఉంది కాబట్టి ఇక్కడ మనకు మరి డిఫరెన్షియేషన్ ఫార్ములేలో ఏదైనా ఫార్ములా అప్లై అవుతుందా అని మీరు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే d/dx ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ tan x అనేది ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ x ఉన్నట్టు లెక్క అనమాట ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ చూడండి అంటే ఏంటి, మనకు d/dx ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x ఫార్ములా ఏంటంటే మనకు 1/2√x అనమాట. ఈ ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి d/dx ఉంది, స్క్వేర్ రూట్ ఉంది, ఇక్కడ tan x అంటే xతో ఈక్వల్ అనమాట అది. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ ఎంత అంటే 1/2√x అనమాట. అర్థమైందా. సో అది ఇక్కడ కూడా అంతే అనమాట. ఇక్కడ కూడా ఈ ఫార్ములా ప్రకారంగా కూడా ఇక్కడ మనకు దీని వాల్యూ ఎంత అంటే ఇంత అనమాట. మరి ఎక్స్కి మనము ఇక్కడ ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేసి ఉంటారు. d/dx ఆఫ్ ఎక్స్ అయితే అయి ఉంటుంది అనమాట. d/dx ఆఫ్ ఎక్స్ అంటే మనకు వాల్యూ 1 అనమాట. 1 ఇంటూ 1/2√x అంటే ఇంకా 1/2√x అవుతుంది అనమాట. అర్థమైందే. సో అందుకని మనకు డైరెక్ట్గా ఈ ఫార్ములా అనేది ఉందన్నమాట. ఇంకా అది అనేది ఇక్కడ అప్లై చేస్తామన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది మనకు చూడండి 1/2 ఉంది కాబట్టి 2, ఇంకా మిగతా అంతా సేమ్ అలాగే ఉంటుంది ఇంకా. ఓకేనా, సో మెయిన్ పాయింట్ ఎక్కడైతే డిఫరెన్షియేషన్ d/dx ఉంటుందో అక్కడ ఒకటి అప్లై చేస్తాం అంతే. ఇంకా అర్థమైందే. ఇదంతా మామూలుగానే రాసుకుంటూ వెళ్ళిపోవాలి మీరు ఇంకా. సో 1/2 ఉంది కాబట్టి 2 ఇంటూ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ x అన్నాడు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ tan x అనమాట. ఇప్పుడు మనకు tan x ఏదైతే ఉందో దానికి మనకు అంటే ఇక్కడ tan x ఏదైతే ఉందో, ఓకే, సో ఇక్కడ చూసుకోవాలి మీరు d/dx ఉంది కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఉంది, ఇది x అనమాట. ఈ xకి డిఫరెన్షియేషన్ అంటే దీనికి డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. దాన్ని ఇక్కడ మనం ఇన్నర్ డిఫరెన్షియేషన్ అంటున్నాం చూడండి, ఇంటూ d/dx ఆఫ్ tan x అనమాట. ఈ విధంగా మీరు ఎన్నిసార్లైనా చేసుకుంటే వెళ్ళిపోవాలన్నమాట ఇన్నర్ డిఫరెన్షియేషన్ వచ్చేంత వరకు. ఓకేనా, సో అది సో d/dx ఆఫ్ tan x అయితే అయిపోతుంది. ఇప్పుడు మనకు ఇక్కడ కూడా ఒక ఫార్ములా ఉందన్నమాట. చూడండి, ఇక్కడ చూసినట్టయితే మీరు చూడండి. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా d/dx tan x అంటే secant స్క్వేర్ x అనమాట. అది ఇక్కడ ఉంది ఫార్ములా. ఇక్కడ వెనకలు ఉండేది ఒకసారి రాసాను చూడండి. ఇక్కడ మనకు ఫార్ములా వస్తుందని ఇక్కడ కింద రాశాను. ఈ ఫార్ములా వస్తుంది అని తర్వాత ఈ ఫార్ములా అనేది ఇక్కడ అప్లై చేశాను. ఆ విధంగా అనమాట. రూల్స్ కరెక్ట్గా పాటిస్తున్నాను నేను, అది గమనిస్తున్నారా మీరు. ఓకేనా, సో ఈ స్టెప్ అయిపోయింది. ఈ స్టెప్ రాశాను. ఇక్కడ మనకి ఇక్కడ వస్తుంది ఫార్ములా అనేది అప్లై చేయడం కోసం కాబట్టి ఇక్కడ ఫార్ములా రాశాను బాక్స్లో. ఈ ఫార్ములా అనేది ఇప్పుడు అప్లై చేస్తాను అది అనమాట. ఈ విధంగా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. టోటల్గా మనకు dy/dx ఈజ్ ఈక్వల్ టు secant ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ tan x ఇంటూ tan స్క్వేర్ రూట్ ఆఫ్ tan x ఇంటూ 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ tan x ఇంటూ secant స్క్వేర్ x అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా సో ఒకసారి నీట్గా రాద్దామా. ఇక్కడ ఇంటూ చేద్దాం, 1తో ఇంటూ చేద్దాం. ఎలా ఇంటూలో ఉంది కాబట్టి సో secant స్క్వేర్ x డివైడెడ్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ tan x ఇంటూ secant ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ tan x ఇంటూ tan ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ tan x అనమాట. ఇది ఈ విధంగా ఇది మనకు dy/dx. ఇది మనం బాక్స్లో అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క సొల్యూషన్ బాక్స్లో పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా, సో అలా పెట్టినట్టయితేనే కరెక్షన్ చేసే వాళ్ళకి బాగా కనబడిస్తుంది అనమాట. కరెక్ట్గా ఆన్సర్ వచ్చింది అనేసి త్వరగా మార్క్స్ అయితే వేస్తారనమాట. ఇక్కడ 2 మార్క్స్ కాబట్టి ఈ క్వశ్చన్కి 2 మార్క్స్ వేసే ఎక్కువ కాబట్టి 2కి 2 వేసేస్తారనమాట. అర్థమైంది. సో అది ఇక్కడ మీకైతే మార్క్స్ అయితే కట్ చేయరు. అర్థమైంది. ఇన్నర్ డిఫరెన్షియేషన్ అనేది అర్థమైందా మీకు. చూడండి ఇక్కడ దీనే చూడండి dy/dx వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేసామన్నమాట చివరిన. అది సో ఏం లేదు, ఇచ్చిండే దాన్ని ఇక్కడ మనకి ఏదైతే ఇచ్చాడో అది రాసుకుంటున్నాము. వాడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అన్నాడు కాబట్టి dx అనేది మనకు బోత్ సైడ్స్ అయితే అప్లై చేస్తామన్నమాట. అది ఇక్కడ మనం రాసాం, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అని బోత్ సైడ్స్ అని. ఓకే, డిఫరెన్షియేషన్ 2 సార్లు ఇక్కడ బోత్ సైడ్స్ అప్లై చేస్తాను, 2 సైడ్స్. ఓకే, సో అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏదైతే ఫార్ములా వస్తుందో అది రాసేసి ఆ ఫార్ములాని అప్లై చేయండి. ఓకే, సో ఇన్నర్ డిఫరెన్షియేషన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ x ఏదైతే ఉందో దానికి ఇన్నర్ డిఫరెన్షియేషన్ అయితే చేయాలి. ఓకే, సో మరి ఏదైనా ఫార్ములా వస్తుందో ఆ ఫార్ములా అయితే ఇక్కడ రాయండి. ఆ ఫార్ములా ఏదైతే వస్తుందో అది రాయండి, ఆ ఫార్ములా అయితే అప్లై చేయండి. మరి ఇన్నర్ డిఫరెన్షియేషన్ అనేది చేయాలి. మరి ఇక్కడ కూడా అంతే, ఏదైనా ఫార్ములా వస్తుందో అప్లై చేయడానికి డిఫరెన్షియేషన్ ఫార్ములాలో చూసుకోవాలి. మీరు చూసుకొని ఆ ఫార్ములా రాయండి. రాసిన తర్వాత అప్లై చేయండి. ఓకే, సో అప్లై చేస్తే ఇంకా చివరి ఎంతవరకు వస్తుందో అంతవరకు చేస్తారు. ఇంకా అదే మనకు dy/dx అయితే అయిపోతుంది అనమాట, లేదా f' అయితే అయిపోతుంది. అదే అనమాట, ఇంతవరకు చేయాల్సి ఉంటుంది. అర్థమైందా. ఇది నెక్స్ట్ వన్ చూద్దాం.